Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. దేవి స్వాహ స్వధాదేవిల ఉపాఖ్యానములు, వారి ధ్యాన పూజా విధానములు, స్తోత్రముల వివరణ. పితరులందరూ ఆకలి బాధతో బాధపడుచు ఉదాసీనులై బ్రహ్మసభకు వెళ్ళారు. వారక్కడకు వెళ్ళి బ్రహ్మకు అన్ని విషయములను నివేదించారు. అప్పుడు మహానుభావుడగు విధాత ఒక పరమ సుందర మానస కన్యను ప్రకటించాడు. ఆ కన్య 100 కొలది చంద్రప్రభలతో సమాన ముఖము గల ఆ దేవి రూపయౌవన సంపన్న. సాధ్వీయగు ఆ దేవి యందు విద్య, గుణములు, బుద్ధి, రూపము సమగ్రముగా విద్యమానమై ఉండెను. తెల్లని చెంపకము వలె ఆమె ఉజ్వలమైన వర్ణము కలిగి ఉండెను. ఆమె రత్నమయ భూషణములతో విభూషితయ్యి ఉండెను. మూల ప్రకృతి జగదంబ అంశమున జన్మించి ఆ దేవి చిరునవ్వుతో శోభిల్లుతూ ఉండెను. సదా విశుద్ధురాలై వరదాయిని అయి కళ్యాణ స్వరూపిణి అయిన ఆ సుందరికి స్వధా అని నామకరణం చేయబడింది. భగవతి లక్ష్మి యొక్క సకల శుభలక్షణములు ఆ దేవిలో విద్యమానములై ఉండెను. ఆమె తన చరణ కమలములను శతదళ పద్మము మీద ఉంచి ఉండెను. ఆమె ముఖము, నేత్రములు వికసిత కమలముల వలె సుందరముగా ఉండెను. ఆమె పితరులకు పత్నిగా చేయబడినది. బ్రహ్మ పితరులను సంతృప్తి కలిగించుటకు తుష్టిస్వరూపిణియగు ఈమెను పత్నిగా అతనికి సమర్పించెను. మంత్రము యొక్క చివర స్వధాను జోడించి ఉచ్చరించవలెను. పితరులనుద్దేశించి పదార్థములను సమర్పించవలెను. ఈ గోపనీయ విషయము కూడా బ్రాహ్మణులకు తెలిపారు. అప్పటి నుండి బ్రాహ్మణులు ఈ క్రమముతోనే పితరులకు కవ్యము నొసగసాగారు. ఇట్లు దేవతల కొరకు వస్తువులను దానమొనరించినప్పుడు స్వాహా శబ్దమును, పితరులకు స్వధా శబ్దమును ఉచ్చరించుట శ్రేష్టముగా భావింపబడెను. ఆ సమయమున దేవతలు, పితరులు, బ్రాహ్మణులు, మునులు, మానవులు వీరందరూ మిగుల ఆదరముతో శాంతస్వరూపిణియగు భగవతి స్వధాను పూజించి స్తుతించారు. దేవీ వరప్రసాదమున వారందరూ పరమ సంతుష్టులయ్యారు. వారందరి కోరికలన్నీయును తీరెను. మునీంద్ర, ఇట్లు భగవతి స్వధాదేవి యొక్క సంపూర్ణ ఉపాఖ్యానమును వర్ణించి నీ ఎదుట ఉంచితిని. ఇది అందరికీ తృప్తిని కలిగించినది. మరలా ఇంకేమి వినగోరుచున్నావో తెలుపుము. నారదుడు అడిగాడు. వేదవేత్తలలో శ్రేష్ఠుడవగు మహాముని, ఇప్పుడు నేను స్వధాదేవి యొక్క పూజా విధానమును, ధ్యానమును, స్తోత్రమును వినగోరుచున్నాను. దీనిని తెలిపి నన్ను అనుగ్రహింపుడు. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. బ్రహ్మణోత్తమ, స్వధా యొక్క ధ్యాన స్తవములు మంగళమయములు. అశ్వనీ మాస శుక్లపక్ష త్రయోదశి నాడు మఖ నక్షత్రమున లేక శ్రాద్ధ దినమున ప్రయత్నపూర్వకముగా భగవతి స్వధాను పూజించవలెను. దాని తరువాత శ్రాద్ధమును పెట్టవలెను. అభిమాన బుద్ధి గల బ్రాహ్మణుడు స్వధాదేవిని ఉపాసించకుండా శ్రాద్ధమొనరించినచో అతడు పెట్టు శ్రాద్ధము, తర్పణములు సఫలములు కావు. ఈ భగవతి స్వధ బ్రహ్మ యొక్క మానసపుత్రిక. ఈమె సదా తరుణావస్థలోనే ఉండును. పితరులు ఎల్లవేళలా ఈమెను పూజిస్తారు. ఈ దేవి కృప వలననే శ్రాద్ధ ఫలితము తక్కును. అట్టి ఈ దేవిని నేను ఉపాసించెదను. ఇట్లు ధ్యానమనరించి రాయి మీదకు గాని లేక మంగళప్రదమగు కలశము మీదకు గాని ఈ దేవిని ఆవాహనము చేయవలెను. తరువాత మూలమంత్రముతో పాద్యాది ఉపచారముల ద్వారా ఈ దేవిని పూజింపవలెను. మహాముని, ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహ ఈ మంత్రమును ఉచ్చరించి బ్రాహ్మణుడు ఈమెను పూజించి స్తుతించి ప్రణామము చేయవలెను. బ్రహ్మపుత్రుడవు జ్ఞానివగు నారద, ఇప్పుడు స్తోత్రమును వినుము. ఈ స్తోత్రము మానవుల సమస్త కోర్కెలను తీర్చును. పూర్వకాలమున బ్రహ్మ దీనిని పఠించెను. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. నారద, స్వధాశబ్దమును ఉచ్చరించినంత మాత్రముననే మానవుడు తీర్థస్నాతుడని భావింపబడును.
అతడు సకల పాపముల నుండి ముక్తుడై వాజపేయి యజ్ఞ ఫలమునకు అధికారి అగును. స్వధా 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 అని 3 సార్లు ఆ దేవీ నామమును స్మరించినచో శ్రాద్ధము, బలి, తర్పణముల ఫలమును పురుషుడు పొందగలడు. శ్రాద్ధ సమయమున పురుషుడు సావధానుడై స్వధాదేవి స్తోత్రమును వినినచో అతడు శ్రాద్ధ ఫలమును పొందును. ఇందులో సందేహము లేదు. స్వధా 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 అను ఈ పవిత్ర నామము త్రికాల సంధ్యా సమయములందు పఠించు మానవునకు పుత్రుడు, సద్గుణ సంపన్నురాలు, వినయము గల పతివ్రతయగు ప్రియమైన భార్య లభించును. దేవి, పితరులకు నీవు ప్రాణసమానవు, బ్రాహ్మణులకు జీవన స్వరూపిణివి. నిన్ను శ్రాద్ధాధిష్టాత్రి దేవిగా చెప్పుదురు. నీ కృప వలననే శ్రాద్ధ తర్పణాదుల ఫలము లభించును. సువ్రత, నీ విగ్రహము నిత్యము సత్యము పుణ్యప్రదమగును. నీవు సృష్టి సమయమున ప్రకటితవగుదువు, ప్రళయకాలమున తిరోభావవగుదువు. నీవు ప్రణవస్వరూపవు. స్వస్తి, స్వాహ, స్వధ, దక్షిణామయువగు దేవి, నీకు నమస్కరించెదను. 4 వేదముల ద్వారా కర్మఫలమును సంపన్నమొనరించుటకు నీవు నిరూపితవైతివి. కర్మలను సంపూర్ణమొనరించుటకే ఈశ్వరుడు ఈ నీ 4 రూపములను తయారు చేశాను. ఇట్లు దేవి స్వధా మహిమను గానము చేసి బ్రహ్మ తన సభయందు విరాజమానుడయ్యాను. ఇంతలో ఆకస్మికముగా భగవతి స్వధ ఆయన ఎదుట ప్రకటిత అయ్యాను. అప్పుడు పితామహుడు కమలనయనియగు ఆ దేవిని పితరులకు సమర్పించాను. ఆ దేవిని పొంది పితరులు అత్యంత ప్రసన్నులయ్యారు. వారు ఆనంద విహ్వలులయ్యారు. ఇదియే భగవతి స్వధా యొక్క పవిత్ర స్తోత్రము. సమాహిత చిత్తముతో ఈ స్తోత్రమును శ్రవణము చేసిన పురుషుడు సకల తీర్థములందు స్నానము చేసిన వాడగును. అతని సకల మనోరథములు సఫలమగును. శుభం. Subscribe and share my channel Sudarsana.